మాట్లాడి ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ప్రజల ప్రాణాలను పలుకుంటున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే మన రాష్ట్రాలకు సంబంధించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు లాక్డౌన్ మూలబాటు వెళ్తడమే కాకుండా దుకాణాలు కానీ ఇండస్ట్రీస్ కానీ రెడ్ జోన్ కానీ కంటైన్మెంట్ జోన్ కానీ బఫర్ జోన్ కానీ ఉండే పరిస్థితి వస్తే అక్కడ ఏ షాపులు తీయడానికి వీలైన పరిస్థితిని సంకటంలో చేసి కేవలం నిత్యావసర వస్తువులు చదువుకునే మినిమం 3-4 గంటల పాటు నిల్వ చేయడం జరిగింది. కానీ 2 నెలల మంచి వ్యాపార వర్గాలు వ్యాపారాలు కొనుగోలు కాకుండా గుమ్మస్తాల జీతాలు కానీ కరెంటు బిల్లులు కానీ వడ్డీలు కానీ అద్దెలు కానీ కట్టలేక రకరకాలైనటువంటి పరిస్థితులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి దృష్ట్యా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మళ్ళీ తిరిగి వ్యాపార వర్గాలకు ఇబ్బంది చేకూరకుండా ఉండటం కోసం షాపులు ఓపెన్ చేసుకోవడం కోసం కొంత పరిధిని తగ్గించడం జరుగుతుంది. అంటే కేవలం రెడ్ జోన్లో ఉన్నటువంటి ఏరియాలో తప్ప అక్కడ 200 మీటర్స్ని రేడియేషన్ తీసుకొని అక్కడి నుంచి ఉన్న షాపులను తీసుకోవడం కోసం అన్ని షాపులు తీసుకోవడం కోసం హైపవర్ కమిటీ గుంటూరు జిల్లాకు సంబంధించిన వాళ్ళు కలెక్టర్ కానీ ఐజీ కానీ డిఐజీ కానీ ఎస్పీ కానీ మున్సిపల్ కమిషనర్లు జాయింట్ కలెక్టర్స్ ఆర్టీఓలు అందరూ కూడా డిస్కస్ చేసిన తర్వాత ఒక నిర్ణయాలు రావడం జరిగింది. ఇప్పటికే 2 నెలల మంది వ్యాపారస్తులు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో చేపల కామర్స్ 15 రోజులుగా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి దృష్ట్యా షాపులు తీయడం కోసం నిన్న కలెక్టర్ గారు డిఐజీ గారు రామకృష్ణ గారు అలాగే మున్సిపల్ కమిషనర్ అనురాధ గారు కూర్చొని వ్యాపారస్తులను పిలిచి వ్యాపారస్తులను డిస్కస్ చేసిన తర్వాత షాపు తీసుకోవడం కోసం అంటే అది ఏ రకమైన వ్యాపారం అయినప్పటికీ కూడా ఒక షాపు తెలుసుంటే మా పక్క షాప్ మూసేసి ఉండాలి. పక్క షాప్ మూసేసి ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ క్రౌడ్ పెరిగి అనవసరమైన ఇబ్బందులు వస్తాయి ఉద్దేశంతో అది ఏ రకమైన బిజినెస్ అయినప్పటికీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది తప్ప ఒక షాప్ మూసేసి ఒక షాప్ తీసుకోవాలి. అట్లా కాకుండా అతిక్రమించిన షాపుల్ని పోలీసు వారు మూసేయడం జరుగుతూ ఉంది. ఇది వాళ్ళ వ్యాపారాలకి తాళాలు వేసి కోర్టులో కేసు బనాయించే పరిస్థితి ఉంది, పెనాల్టీ వేసే పరిస్థితి ఉంది. తాళా చేతులు ఎప్పుడు ఇస్తారంటే ఎంతగా లాక్డౌన్ వెళ్ళిపోవాలి షాపింగ్ బిజినెస్ జరిగిందా కూడా 2 నెలలు పట్టవచ్చు, 3 నెలలు పట్టవచ్చు, 10 నెలలు పట్టవచ్చు ఆ షాపులు తీసే అవకాశం లేదు. కాబట్టి వ్యాపార వర్గాలు అందరూ కూడా తప్పనిసరిగా దూరాన్ని పాటించడం, ఎక్కువ మంది జనాన్ని అలౌ చేయకుండా ఉండటం, ఒక క్రమబద్ధంగా ఒక వ్యక్తికి దూరం 3 అడుగులు 4 అడుగుల దూరం మెయింటైన్ చేయటం, మాస్కులు ధరించడం, శానిటైజేషన్ తప్పనిసరిగా షాప్ దగ్గర ఉంటుంది. షాప్ దగ్గర కడుక్కునే పరిస్థితి చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి తప్పనిసరిగా వ్యాపారస్తులు కానీ గుమ్మస్తాలు కానీ మాస్కులు ధరించాలి. మాస్క్ లేకపోతే నో మాస్క్ నో సేల్ అని కూడా బోర్డు పెట్టి ఎవరికైతే మాస్క్ లేకపోతే బిజినెస్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా ప్రభుత్వం నిర్ణయం జరిగింది. కాబట్టి తప్పనిసరిగా అందరూ మాస్కులు ధరించాలి, శానిటైజర్ ఉపయోగించుకోవాలి, దూరం పాటించాలి. దానివల్ల ఏమవుతుందంటే ప్రజల మధ్య దూరం పెరిగిన తర్వాత కరోనా వ్యాప్తి తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ప్రభుత్వం నిర్దేశించినటువంటి చట్టాలకు లోబడి వ్యాపారం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎవరు కూడా షాప్ పక్కన షాపు ఏ రకమైన వ్యాపారం ఉన్నప్పటికీ కూడా షాప్ అమ్మటి షాప్ మూసేసి ఉండాలి తప్ప తెరిచే అవకాశం ఉంది. అట్లా తెలిస్తే ఆ 2 షాపులు మూసేసే అవకాశం ఉంది. కొంతమంది వ్యక్తులు మూర్ఖంగా మేము తీస్తామని చెప్పి తీసే పరిస్థితి వస్తే ఆ కోర్టుకి ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళు వచ్చి ఆ షాప్ ఓనర్ని అరెస్ట్ చేయడం కానీ లేదా తాజా తీసుకెళ్ళడం కానీ కేసు బనాయించడం అవకాశం ఉంది. కాబట్టి అలాంటి అవకాశాన్ని డిపార్ట్మెంట్కి ఇవ్వకుండా మీరే సమన్వయం పాటించి షాప్ పక్కన షాపు తీసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. వాస్తవానికి ఏంటంటే రాత్రి 9 నుంచి ఉదయం 5 వరకు కర్ఫ్యూ ఉంటుంది. కాబట్టి ఏ ఒక్కళ్ళు కూడా ప్రజలు బయటికి రాకూడదు. వ్యాపార వర్గాలు 7 షాప్ మూసేసుకొని 8 కల్లా ఇల్లు చేరే అవకాశం ఉంది తప్ప 9 గంటల 1 నిమిషం దాటినప్పటికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కర్ఫ్యూ ఉంది దృష్ట్యా తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టడం కానీ కేసులు బనాయించే పరిస్థితుంది. కాబట్టి ప్రజలు కానీ వ్యాపారస్తులు కానీ తప్పనిసరిగా రాత్రి 9 నుంచి ఉదయం 5 దాకా కూడా ఎక్కడ కూడా షాపులు మన బయట తిరిగే అవకాశం లేదు. షాపులు వచ్చేసి ఏంటంటే 5 వరకు లాక్డౌన్ అంటే కర్ఫ్యూ అయిపోతుంది. కాబట్టి ఒక 10 నిమిషాలు ముందు షాపు తీసుకునే ఇబ్బంది లేదు. కానీ మూసేటప్పుడు మాత్రం కరెక్ట్గా 7 o'clock మాత్రం 1 నిమిషం కూడా ఆలస్యం లేకుండా మూయాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఏంటంటే
ప్రత్యేకించి దిగుమతులు ఎప్పుడైతే పాత పద్ధతి లాక్డౌన్ కంటే ముందు వచ్చినటువంటి పరిస్థితి ఉందో అదే పరిస్థితిని కొనసాగించే అవకాశం ఉంటుంది. అలాగే ట్రాఫిక్ రూల్స్ దృష్టిలో పెట్టుకొని మోటార్ వెహికల్స్ కూడా ఇంతకుముందు ఎక్కడైనా పార్కింగ్ పెట్టారో అలానే పార్కింగ్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మా 3-4 అంతస్తుల మా దుకాణాలు ఉండేటట్లయితే కేవలం అండర్ గ్రౌండ్లో ఉన్నటువంటి ఒక షాపే తెలుసుకోవాలి. పైన 3 ఫ్లోర్లు ఆపేయాలి. పైన 3 ఫ్లోర్లు బిజినెస్ చేయడానికి లేదు. కాంప్లెక్స్కి అనుమతి లేదు. కాంప్లెక్స్లు ఎక్కడ ఉన్నా అనుమతి లేదు. అలాగే బడ్డీ కొట్టు కానీ క్లీన్ దుకాణాలు అది కానీ తర్వాత బార్బర్ షాపులు కానీ ఇంకా పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి వాళ్ళు ఎవరు కూడా తీసే అవకాశం లేదు. కాబట్టి మళ్ళీ తిరిగి ప్రయత్నం చేస్తాం. అప్పటిదాకా ఎవరు కూడా అలాంటి షాపులను అడిగాం, రిక్వెస్ట్ చేసినప్పుడు కూడా ప్రభుత్వ రెగ్యులేషన్స్కి వ్యతిరేకం. కాబట్టి పాన్ తిని రోడ్డు మీద వస్తే అనవసరమైన ఇబ్బందులు వచ్చే పరిస్థితి. కాబట్టి ఇటు పాన్ దుకాణాలు కానీ ఇటు బార్బర్ షాపులు కానీ కరోనా దృష్టిలో పెట్టుకొని కొన్నాళ్ళు కోరుకొని జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎవరు తీసుకోవచ్చు. ఐటీ కానీ ఎలక్ట్రికల్స్ కానీ గోల్డ్ కానీ చెప్పులు కానీ ఫుడ్ గ్రేడ్స్ కానీ లేకపోతే క్లాత్ కానీ రెడీమేడ్ కానీ ఎన్ని షాపులు ఏంటంటే మీరు తీసుకోవచ్చు. కానీ షాప్ మాత్రం తీసే అవకాశం లేదు. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి తప్పనిసరిగా వ్యాపారస్తులు పాటించాల్సిన అవసరం ఉంది. ఏం లేదు. రామజన్మభూమి కట్టుకుంటాడు, రామజన్మభూమి లేదు, రాముడు లేదు. ఒకటి శంకుస్థాపన చేయటం 1 ఎకరాలు 1 ఎకరాలు బస్సు నిర్మాణానికి అవసరం కారణం బట్టి స్థలాన్ని కేటాయించింది. అది ఏం జరుగుతుంది, ఈ ప్రభుత్వాలు ఎప్పుడు చేస్తారు, వాతావరణాలు నిరుద్యోగ సమస్యలు అయితే రెండో అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం పూర్తి చేసుకుంటాం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి పరిపాలన మీద ప్రజలు పూర్తిగా అశాంతి అసంతృప్తితో ఎక్కడ చూసిన అలజడి భయంతో బతుకుతున్నటువంటి పరిస్థితిగా కాంగ్రెస్ పార్టీ భావిస్తారు. పాలకులు స్వతహాగా ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర దేశ అభివృద్ధుల కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత పాలకుల మీద ఉంటే వాళ్ళ కేంద్రం యొక్క పరిపాలన విధానం చూస్తే ఎక్కడ చూసినా మతోన్మాదంతో సమాజంలో రుగ్మతలు ప్రవేశపెట్టడం, ఎక్కడ చూసినా సమాజాన్ని చీల్చేటటువంటి ప్రయత్నం, దేశంలో భారతదేశ యొక్క స్థాయిని దిగజార్చడం, మరి ప్రపంచ స్థాయిలో భారత యొక్క ఉన్నతి దిగజారినటువంటి పరిస్థితి. మోడీ గారు అనేక రకాలైనటువంటి మాయమాటలు చెప్పేటటువంటి ప్రయత్నం. దాంట్లో భాగంగా మొన్న కూడా 20 lakhs crores అంట. అది ఈ దేశంలో ఈరోజు కూడా 130 కోట్ల మంది భారత జనాలకి అర్థం కానటువంటి పరిస్థితి. ఆ మాటకి ఏ విధంగా కేటాయింపులు వస్తాయ్యా, ఎక్కడి నుంచి 20 లక్షల కోట్లు తీసుకొచ్చావు అంటే ఈరోజు కూడా ప్రధాని నరేంద్ర మోడీ గారి నోరిప్పరు. ఈ దేశ స్వయాన ఆర్థిక శాఖ మంత్రులు నిర్మలా సీతారామన్ గారు 3 రోజులు కంటిన్యూషన్ ప్రెస్ మీట్లు పెట్టారు తప్ప ఏ రైతాంగానికో, ఏ మహిళలకో, ఏ పేదవాడికో, ఏ పెన్షన్దారుడికో ఎవరికైనా న్యాయం జరిగినటువంటి దాఖలాలు. 2 రోజుల నుంచి అమిత్ షా గారు ప్రెస్ మీట్లు పెట్టి దేశంలో 41 కోట్ల మంది పేదవాళ్ళకి 53,000 కోట్ల రూపాయలు మేము నేరుగా అకౌంట్లో వేసామని చెప్పినటువంటి మాట నేను అడుగుతా ఉన్నాను. ఎక్కడైనా నిజంగా మీకు చిత్తశుద్ధి, మీరు మాట్లాడే మాటల మీద నిజంగా నిజాయితీ ఉంటే, నిజంగా ఈ దేశ పౌరుల పట్ల చిత్తశుద్ధి ఉంటే నిజంగా దేశ ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ కేవలం అమ్మఒడి పేరు మీద డబ్బులు వేశారు. ఎంతమందికి అమ్మఒడి పేరు మీద వేశారు? అమ్మఒడి మీద వేసిన తర్వాత ఫీజులు పెంచడంలో అరికట్టలేకపోయారు. పిల్లలకి మధ్యాహ్నం భోజనం అరికట్టలేకపోయారు. పిల్లలకి ఇంతకుముందు స్కూల్ యూనిఫారంలు ఉచితంగా ఇస్తా ఉంటే దాని మీద అరికట్టలేకపోయారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు హాస్టల్లో చదువుకునేటటువంటి దాన్ని క్వాలిటీ తగ్గించి దాన్ని ఒక నాశనం చేసేటటువంటి సంస్థలుగా తయారు చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కొలచి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఒకే ముసలో ప్రయాణం చేస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ
కేంద్ర ప్రభుత్వాలు పాలన సాగిస్తూ ఉన్నాయి. ఒకవైపు వలస కార్మికులు 150 మంది మరణించారు అంటే స్వయాన ఈ దేశ ప్రధానమంత్రి కానీ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ దాని మీద పల్లెత్తి మాట విచారం వెలపించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో ఉంటే దీన్ని ప్రజాస్వామ్యం అనాలా, ప్రజా రక్షక అనాలా, ప్రజాపక్షక అనాలో ఈ రాష్ట్ర దేశ ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. ఈ సంవత్సర కాలంలో కేంద్ర ప్రభుత్వం 6 సంవత్సర కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పతనం అయిపోయింది. ఎక్కడ చూసినా కరోనా వైరస్తో భయపడి బతుకుతున్నటువంటి వాళ్ళు ఇవాళ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి కరోనా వైరస్ వల్ల కూడా ఆకలి అనేటటువంటి వైరస్ లాగా ఇవాళ భయపడతా ఉన్నారు. దీన్ని అరికట్టండి, దయచేసి ఆకలిగా ఉన్నటువంటి వాళ్ళని ఆదుకోమని చెప్పి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ పూర్తిగా వైఫల్యం చెందని, పూర్తిగా ప్రజల పక్షాన పనిచేయట్లేదు, పూర్తిగా ప్రజల్ని ఆత్మహత్యలు చేసుకునే విధంగా, ప్రజలు రోగాల బారిన పడేసే విధంగా ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అవలంబిస్తూ ఉన్నాయి. బాధ్యత కలిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీగా ప్రజల కోసం, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని చెప్పి ముఖ్యంగా ఒట్టి చెరుకూరు, పెదకాక అని ఈ మండల్స్ కవర్ అవుతాయి సార్. RBK and making the farmers pay for it while doing it subsidy. RBK not available in KFC is free or there is rates are high. చెప్పండి తక్కువ 100 అది నేను చెప్తాను మీ అందరి తరఫున, ఓకేనా? సీడ్ విషయంలో కాటన్ సీడ్ అది ఒకటి మనం రేస్ చేస్తాను నేను తప్పకుండా మీ అందరి తరఫున. అందరికీ నమస్కారం అండి. గ్రీన్ మెన్యూర్ సీడ్ మనకి రిజిస్ట్రేషన్ మనకు కవర్ అవుతుంది సార్. ఇది ఒక సినారియో అయితే NSS ఇది కూడా ప్రకాశం డిస్ట్రిక్ట్, గుంటూరు అండ్ లేటర్ ఆన్ ప్రకాశంకి వెళ్తుంది సార్. దాన్ని తీసుకుంటుంది సార్. అందువల్ల అది సస్టైన్ అవుతుంది సార్ ఈవెన్ దో డ్రాట్ సిచ్యువేషన్ హ్యాపెన్స్. అంటే మిడిల్లో ఇంటర్మీడియట్ యూస్ వచ్చేసి 10 క్వింటాల్స్ పర్ ఏకర్ సార్. నేను చెప్పేది కూడా నాన్ సబ్సిడీ. RBK అంటే నాన్ సబ్సిడీ అండి. సబ్సిడీ సీడ్ డీ కృషిలో వస్తుంది. అది RBK లెవెల్ చేసినా డీ కృషి ద్వారా రావాల్సిందే. ఇది హబ్కి కనెక్ట్ అవుతుంది, ఏపీ సీడ్స్ కనెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నాన్ సబ్సిడీ సీడ్ మాత్రమే త్రూ హబ్, త్రూ RBK. మనం విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అమౌంట్ పే చేయాలి. విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ దగ్గర అమౌంట్ పే చేస్తేనే OTP వెళ్తుంది. OTP రైజ్ చేసిన వెంటనే అక్కడ హబ్కి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. ఇన్ఫర్మేషన్ OTP ఇక్కడ ఆర్డర్ ప్లేస్ చేస్తానే ఒక OTP వస్తుందండి. OTP వచ్చిన తర్వాత అక్కడ అమౌంట్ ఎత్తండి. మీ అందరూ చూశారు కదా కియోస్క్లో. అమౌంట్ పే చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మనం వెంటనే హబ్కి వెళ్తుంది. హబ్కి వెళ్ళగానే వాళ్ళు అమౌంట్ కొంతమంది కట్టారని ఆ ఊరికి పంపిస్తారు. రిగార్డింగ్ సబ్సిడీ సీడ్ ఇది ఏపీ సీడ్స్ ఇప్పటికైతే హబ్ కనెక్ట్ చేయాలి. సబ్సిడీ సీడ్ నాకున్న ఇన్ఫర్మేషన్ ఓన్లీ డీ కృషి యాప్ ద్వారా మీరు ఆధార్ ఎనేబుల్డ్ చేస్తారు. తర్వాత వాళ్ళు అమౌంట్ మీరు విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ కట్టగానే, అంటే సబ్సిడీ సీడ్కి రిజిస్ట్రేషన్, దాన్ని రిజిస్ట్రేషన్ అనొచ్చు. రిజిస్ట్రేషన్ అవ్వగానే మీరు అమౌంట్ విలేజ్ డిజిటల్ అసిస్టెంట్ కొట్టగానే అతనికి రైతుకి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సేమ్ టైం వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. తర్వాత అమౌంట్ పే చేసిన వెంటనే వాళ్ళకి 48 అవర్స్ లోపల ఏపీ సీడ్స్ పంపిస్తుంది. దిస్ ఈజ్ రిగార్డింగ్ 44,000 హెక్టార్లు ఐడి మీన్స్ చిల్లీ సార్, మెజారిటీ చిల్లీ. ఇంకా ఎవరైతే కాలువ పక్కన ఉందో కాటన్ కూడా 1 or 2 వెట్టింగ్స్ ఇచ్చుకుంటారు సార్. చిల్లీ కంప్లీట్గా ఇరిగేటెడ్లోనే మనం పండిస్తారు సార్. అంటే ఐడి కింద ఇరిగేటెడ్ డ్రై, ఐడి మీన్స్ ఇరిగేటెడ్ రైస్, ఇరిగేటెడ్ డ్రై కాటన్ చిల్లీ సార్. ఐడి కాటన్లో పార్ట్ ఆఫ్ ఏరియా ఐడి కింద అవుతుంది. అదర్వైజ్ ఎక్కడ ఇరిగేషన్ సోర్స్ లేకపోతే ప్యూర్గా రెయిన్ ఫెడ్ ఉంటుంది సార్. రెయిన్ ఫెడ్ ఏరియాలో ఈల్డ్స్ ఆర్ రెడ్యూస్డ్ సార్, వెరీ లెస్ 10 to 12. దిస్ ఈజ్ ప్యూర్, దిస్ ఈజ్ డీప్ రూటెడ్ క్రాప్ సార్ కాటన్. అంటే అప్ టు